Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. Here we are discussing April 2nd current affairs related MCQs. Yeah, we will start discussing one by one. The first and foremost one, what is the name of the first indigenous warship under NGOPV? NGOPV. So NGOPV అంటే నెక్స్ట్ జనరేషన్ offshore petrol vessel. ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ ప్రోగ్రామ్ అనమాట. సో ఐఎన్ఎస్ విక్రాంత్, శివాలిక్, సాచి, కోల్కతా, విశాఖపట్నం కాదు. ఐఎన్ఎస్ కోల్కతా కూడా కాదు, శివాలిక్ కాదు, విక్రాంత్ కాదు. దట్ ఈస్ ఐఎన్ఎస్ సాచి అనమాట. ఐఎన్ఎస్ సాచి. ఆన్సర్ సి ఈస్ ద కరెక్ట్ వన్. సో ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ ఇండిజినస్ వార్షిప్ launched under Indian Navy is a Indian Navy's next generation offshore petrol vessel program INS Sachi అనమాట. సో ఇదేంటి అని అంటే ఐఎన్ఎస్ సాచి మనం ఇండిజినస్గా ఇంట్రడ్యూస్ చేసిన మోడల్ అనమాట. ఐఎన్ఎస్ సాచి, సాచి క్లాస్ అంట. సాచి క్లాస్ లేదా యాడ్ 1280 అంటారు. ఐఎన్ఎస్ సాచి యాడ్ 1280 నెక్స్ట్ జనరేషన్ ఆఫ్షోర్ పెట్రోల్ వెజల్ అనమాట. ఇండియన్ నేవీ కోసం ఇంట్రొడ్యూస్ చేశారు, which was launched on March 31st, 2026 అనమాట. It is designed to enhance maritime surveillance, petrol capabilities and coastal security, featuring indigenous machinery, integration and advanced systems for Indian Navy's operational requirements అనమాట. సో కన్స్ట్రక్టెడ్ ఎక్కడ అంటే కన్స్ట్రక్టెడ్ బై గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. కన్స్ట్రక్టెడ్ బై గోవా షిప్ యార్డ్ లిమిటెడ్, జిఎస్ఎల్ అంటాం కదా, జిఎస్ఎల్. సో నెక్స్ట్ జనరేషన్ వన్ అనమాట, నెక్స్ట్ జనరేషన్ వెజల్. దీని క్యాపబిలిటీస్ ఏంటి అంటే ఇస్ అ ఇండిజినస్ ప్రాజెక్ట్ అనమాట. ఇది ఒక స్పెషల్ థింగ్. అంతేకాకుండా దిస్ పర్టికులర్ వెజల్ ఇంక్లూడ్స్ మోడర్న్ ఎక్విప్మెంట్ అండ్ ఎయిమ్డ్ ఎట్ స్ట్రెంథనింగ్ ఇండియాస్ మ్యారిటైమ్ ప్రెజెన్స్. So there is a concept here, Sachi. Offshore petrol. There's a context. Moving to the next one. Next one ki veldam. Then have a look at this particular one. Punjab announced North India's first glass bridge in which city అన్నాడు. ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. సో అమృత్సర్ కాదు, లుధియానా, పాటియాలా, ఇస్ నంగల్. నంగల్ ఈజ్ ద కరెక్ట్ వన్. నంగల్ సిటీలో ఇంట్రడ్యూస్ చేశారు ఫస్ట్ నార్త్ ఇండియాస్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్. నంగల్ సిటీ అనమాట. సో ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్
భగవంత్ మాన్. సో దీని కన్స్ట్రక్షన్ని అనౌన్స్ ద కన్స్ట్రక్షన్, ఇంకా ఇనాగరేషన్ కాదు, అనౌన్స్ ద కన్స్ట్రక్షన్, అనౌన్స్డ్ ఇట్స్ కన్స్ట్రక్షన్ అనమాట. ఆన్ విచ్ రివర్, రివర్ వచ్చినప్పటికీ ఆన్ సట్లెజ్ రివర్, ఆన్ సట్లెజ్ రివర్. So with this particular glass bridge, it will the tourism will develop further అనేది ఈ కాన్సెప్ట్ అన్నమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, న్యాయ సేతు. న్యాయ సేతు ఆల్రెడీ వి డిస్కస్డ్. ఇస్ న్యాయ సేతు అంటే ఏంటి అంటే, వాట్ ఈస్ న్యాయ సేతు అంటున్నాడు కదా, లీగల్ రిఫార్మ్ పాలసీయా కాదు, జ్యుడిషియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఆర్టిఫిషియల్ పవర్డ్ లీగల్ చాట్బాట్. ఇట్స్ అ కరెక్ట్ వన్. ఆల్రెడీ వి డిస్కస్ దిస్ ఎస్టర్డే. And then Nyaya Setu is India's newly introduced AI powered legal chatbot. అంటే లీగల్ ఇన్ఫర్మేషన్స్ ఏవి తెలుసుకోవాలి అన్నా కూడా వాటి గురించి చాట్ చేసి ఇన్ఫర్మేషన్ హోల్డ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. దీని మస్కట్ వచ్చినప్పటికీ దిశిక. మస్కట్ ఇస్ దిశిక. దిశిక అనమాట. న్యాయ సేతు దిశిక. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, విచ్ కంట్రీ ర్యాంక్స్ ఫస్ట్ ఇన్ ఇష్యూయింగ్ ఐఆర్సిసి అండర్ నగోయా ప్రోటోకాల్? నగోయా ప్రోటోకాల్. ఐఆర్సిసి అంటే ఇంటర్నేషనల్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లయన్స్ అనమాట. Which country first globally in issuing IRCC under Nagoya Protocol? సో నగోయా ప్రోటోకాల్ ఏంటో మనకు తెలిస్తే ఈ కాన్సెప్ట్ సింపుల్గా అర్థమవుతుంది. నగోయా ప్రోటోకాల్ వచ్చేటప్పటికి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోకాల్స్ మనం వింటూ ఉంటాం. ప్యారిస్ ప్రోటోకాల్ అని, క్యోటో ప్రోటోకాల్ అని. అలాగే నగోయా ప్రోటోకాల్ ఏంటి అని అంటే, దీని కాన్సెప్ట్ ఏంటి అని అంటే, జెనెటిక్ రిసోర్సెస్ అనమాట. ఆన్ యాక్సెస్ టు ద జెనెటిక్ రిసోర్సెస్, యాక్సెస్ టు జెనెటిక్ రిసోర్సెస్ అండ్ ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ equitable sharing of benefits arising from their utilization to the Convention on Biological Diversity. This is also called Nagoya Protocol on Access and Benefit Sharing. So Nagoya Protocol అనేది ఏంటి అని అంటే, ఈ జీవ వైవిధ్యం పైన జీవ వైవిధ్యానికి సంబంధించిన కన్వెన్షన్ అనమాట. సో దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, దీనిది ఈ ప్రోటోకాల్ అనేది జనరల్గా జన్యు వనరులు ఉంటాయి కదా, రిసోర్సెస్, జన్యు వనరుల లభ్యత అంటే వాటి అవైలబిలిటీ అండ్ వినియోగం నుండి ఉత్పన్నమయ్యే ప్రయోజనాల న్యాయమైన మరియు సమానమైన పంపిణీకి సంబంధించిన ప్రోటోకాల్ అనమాట.
సో జీవ వైవిధ్య సదస్సుకు ఒక అనుబంధ ఒప్పందం అనమాట ఇది. జీవ వైవిధ్య సదస్సుకు అంటే బయోడైవర్సిటీకి సంబంధించిన సమ్మిట్స్కి ఒక రిలేటెడ్ అగ్రిమెంట్ అనమాట. దట్స్ అ కాన్సెప్ట్ హియర్. దీనికి మెయిన్గా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టార్గెట్స్ ఉంటాయి అనమాట, లక్ష్యాలు ఉంటాయి. ఈ లక్ష్యాలలో ఏంటి అని అంటే టార్గెట్స్లో దీని టార్గెట్స్ కనుక మనం చూసామనంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్ కన్వెన్షన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. కన్జర్వేషన్ కదా, కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. కన్జర్వేషన్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. ఈ బయోలాజికల్ డైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం కన్వెన్షన్ అనమాట. సరే, కన్జర్వ్ చేయడం అంటే ప్రొటెక్ట్ చేయడం. సో అంటే ఏంటి, జెనెటిక్ డైవర్సిటీ, స్పీసీస్ డైవర్సిటీ, హ్యాబిటాట్ డైవర్సిటీ, వీటిని ప్రొటెక్ట్ చేయడం. అంతేకాకుండా సస్టైనబుల్ యూజ్ ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. సస్టైనబుల్ యూస్ అంటే వాటిని ఒక ప్రాపర్ వేలో లాంగ్ రన్లో యూజ్ చేయడం అనమాట. బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యాన్ని. ఫెయిర్ అండ్ ఈక్విటబుల్ షేరింగ్. దీస్ ఆర్ టార్గెట్స్ ఆఫ్ దిస్ నగోయా ప్రోటోకాల్ అని చెప్పాలి, లేదా సిబిడి అని చెప్పాలి. కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ టార్గెట్స్ అనమాట. బయోలాజికల్ డైవర్సిటీ టార్గెట్స్. ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి, ఇక్కడ కంట్రీ అడుగుతున్నాడు, దట్ ఈస్ ఇండియా. విచ్ కంట్రీ ర్యాంక్స్ ఫస్ట్ అన్నాడు. ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్ వన్. ఇండియా ర్యాంక్డ్ ఫస్ట్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రోటోకాల్ అనమాట, Nagoya Protocol. India emerged as the global leader in issuing compliance certificate under Nagoya Protocol. So largest contributor of IRCC, that is internationally recognized certificates of compliance. Internationally recognized certificates of compliance. That is a context anamata. So India stood at first position. India first top countries lo. Second దీనిలో ఫ్రాన్స్ ఉంది. థర్డ్ పొజిషన్కి వచ్చేటప్పటికి స్పెయిన్ ఉంది. ఫోర్త్ అర్జెంటీనా అండ్ ఫిఫ్త్ పనామా అండ్ సిక్స్త్ కెన్యా. ఇవి అనమాట. సో ఈ ప్రోటోకాల్ని కంప్లయన్స్లో అనమాట. దట్స్ అ కాన్సెప్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. విచ్ ఇండియన్ ఓన్ ద నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్. బుక్స్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డ్ అని అడుగుతున్నాడు. విచ్ ఇండియన్ అని అడిగాడు కదా, విచ్ ఇండియన్. సో బుక్ క్రిటిక్ అవార్డ్, ఇండియన్ రీసెంట్లీ రిసీవ్డ్ నేషనల్ బుక్ క్రిటిక్స్ అవార్డ్ అంటాడు. సల్మాన్ రష్దీ కాదు, అరుంధతి రాయ్ కరెక్ట్ వన్. జుబ్బా లాహిరి కాదు, అనితా దేశాయ్, విక్రమ్ సేథ్ ఇచ్చాడు. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. అరుంధతి రాయ్ అనమాట, ఫేమస్ రైటర్ మనకి. సో అరుంధతి రాయ్ తన ఆటోబయోగ్రఫీ, ఈవిడ ఆటోబయోగ్రఫీ. సో ఆవిడ ఆటోబయోగ్రఫీ ఏంటంటే మదర్ మేరీ అనమాట. మదర్ మేరీ కమ్స్ టు మీ. మదర్ మ్యారీ కమ్స్ టు మీ.
ఈ బుక్కి ఈవిడికి ఈ క్రిటిక్స్ అవార్డు వచ్చిందనమాట, క్రిటిక్స్ సర్కిల్ అవార్డు 2026. ఇది ఏంటి అంటే ఆత్మకథల విభాగంలో ఇస్తారనమాట, ఆటోబయోగ్రఫీస్ కేటగిరీలో ఇస్తారు దీన్ని. దట్ ఈస్ ద కాంటెక్స్ట్. అరుంధతి రాయ్. మదర్ మేరీ కమ్స్ టు, ఇది 2025 బుక్ అనమాట, 2025లో రాసిన బుక్ ఇది. ఈ బుక్కి ఈవిడికి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. ఎస్ అరుంధతి రాయ్, ఇండియన్ ఆథర్, బెస్ట్ నోన్ ఫర్ హర్ నావెల్. ఈవిడ వెరీ ఫేమస్ నావెల్ ఏంటి అంటే ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ఫేమస్ నావెల్స్లో ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్. అండ్ దీనికే ఈ ఈ పర్టికులర్ దానికే ఇవిడికి బుక్కర్ ప్రైజ్ వచ్చిందనమాట. బుక్కర్ ప్రైజ్ ఫస్ట్ బుక్కే బుక్కర్ ప్రైజ్ 1997 అనమాట. అండ్ బికేమ్ ద బిగ్గెస్ట్ సెల్లింగ్ బుక్ బై నాన్ ఎక్స్పాట్రియేట్ ఇండియన్ ఆథర్. నాన్ ఎక్స్పాట్రియేట్ ఇండియన్ ఆథర్ అంటే ఫారిన్ కంట్రీలో ఉండకుండా ఇండియాలోనే ఉండి రాసిన రైటర్స్లో ఫస్ట్ రైటర్, స్పెషల్ రైటర్ అనమాట. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, వెరీ ఫేమస్ బుక్. అంతేకాకుండా ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్, ద మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ అడుగుతాడు, న్యూస్లో ఉన్నారు కాబట్టి. ఇది 2017లో వచ్చిన బుక్ అనమాట. ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ 1997. అండ్ ఆజాదీ, ఫ్రీడమ్, ఆజాదీ ఫ్రీడమ్, ఇది వచ్చేటప్పటికి 2020లో వచ్చిన బుక్ అనమాట. తర్వాత ద కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ, ద కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇవన్నీ ఇవి బుక్స్ అనమాట. కాస్ట్ ఆఫ్ లివింగ్ 1999 బుక్. సో వీటిల్లో ఈ ఎండ్ ఆఫ్ ద ఇమాజినేషన్, ఈ ఎండ్ ఆఫ్ ఇమాజినేషన్ 1998. సో వీటిలో చాలాసార్లు అడిగిన బుక్ ద గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్ అడిగాడు, మ్యాన్ బుక్కర్ ప్రైజ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా ఇది అడగడానికి స్కోప్ ఉంటుంది అనమాట. మదర్ మ్యారీ కమ్స్ టు మీ ఇస్ అ 2025 బుక్, ఆటోబయోగ్రఫీ అనమాట, స్వీయ చరిత్ర. సో దీనికి ఆవిడకి రీసెంట్గా నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు వచ్చిందనమాట. దట్ ఇస్ అ పాయింట్ హియర్ వీ హ్యావ్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Who became the youngest F1 driver to lead the championship after winning the Japanese Grand Prix? Japanese Grand Prix అంటున్నాడు. సో దెన్ జపనీస్ గ్రాండ్ ప్రిక్స్ గెలిచి ఛాంపియన్షిప్ లీడర్గా నిలిచిన 19 ఇయర్స్ యంగెస్ట్ అనమాట, 19 ఇయర్స్ ఓల్డ్. F1 అంటే ఫార్ములా 1 రేస్, ఫార్ములా 1 రేసెస్ అనమాట. విచ్ రేస్? జపాన్ గ్రాండ్ ప్రిక్స్, జపాన్ గ్రాండ్ ప్రిక్స్ ఆర్ గ్రాండ్ ప్రీ అని కూడా అంటారు దీన్ని. గ్రాండ్ ప్రీ అన్న గ్రాండ్ ప్రిక్స్ అన్న అదే అనమాట. సో ఎవరు అంటే ఇటాలియన్ డ్రైవర్ కిమి యాంటోనెల్లి అనమాట, కిమి యాంటోనెల్లి. ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్. మ్యాక్స్ వర్స్టెపెన్ కాదు, చార్లెస్ లెక్లెర్క్ కాదు, ల్యాండో నారిస్ కాదు, జార్జ్ రసల్స్ కూడా కాదు. సో ఇటాలియన్ డ్రైవర్ కిమి యాంటోనెల్లి అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఇండియన్ బ్యాంక్ టాప్డ్ ద S&P గ్లోబల్ కార్పొరేట్ సస్టైనబిలిటీ అసెస్మెంట్ ర్యాంకింగ్స్ అమాంగ్ ఇండియన్ బ్యాంక్స్ అన్నాడు. అమాంగ్ ఇండియన్ బ్యాంక్స్. సో ఆప్షన్స్ HDFC ఇచ్చాడు, ICICI ఇచ్చాడు, SBI ఇచ్చాడు, దట్ ఈస్ ఎస్ బ్యాంక్ స్టూడ్ ఇన్ ఫస్ట్ పొజిషన్ అనమాట. వరుసగా ఇది ఇస్ కాన్సిక్యూటివ్ 4th టైం
consecutive fourth time. So global corporate sustainability assessment, global corporate sustainability assessment gives by Standard and Poor, S&P global sustainability yearbook 2025 లో గ్లోబల్ సస్టైనబుల్ ఇయర్ బుక్ లో కూడా ప్లేస్ సాధించిన ఎంటిటీ అన్నమాట, ఇండియన్ బ్యాంక్ అన్నమాట, దట్ ఈస్ ఎస్ బ్యాంక్. సో ఇట్ హ్యాస్ గోట్ a 72 score out of 100. There's a part. Which company? Which bank? S bank. Private sector bank, S bank. That is the context here. Next one. Who was appointed as a Director General of DGCA? Director General of DGCA. Director General of DGCA అనకూడదు. Director General of CA. Civil Aviation. సివిల్ ఏవియేషన్ డైరెక్టర్ జనరల్గా ఎవరు అపాయింట్ అయ్యారంటున్నాడు. రాజీవ్ బన్సాల్ కాదు, ఫైజ్ అహ్మద్ కిద్వాయ్, వీర్ విక్రమ్ యాదవ్. దట్స్ ద కరెక్ట్ వన్. వీర్ విక్రమ్ యాదవ్, ఆన్సర్ సి ఇస్ ద కరెక్ట్ వన్. సో దెన్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ వీర్ విక్రమ్ యాదవ్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ అనమాట. సో డీజీసీఏగా న్యూ డీజీసీఏ అనమాట. ఈ డీజీసీఏ ఏంటి అని అంటే మనకి ఇండియాస్ ప్రీమియర్ రెగ్యులేటరీ బాడీ అనమాట. రెగ్యులేటరీ బాడీ ఫర్ సివిల్ ఏవియేషన్. Regulatory body for civil aviation and is responsible for major one air safety, airworthiness అనమాట. ఎన్ఫోర్సింగ్ ఎయిర్వర్దినెస్ స్టాండర్డ్స్ అనమాట. ఎయిర్వర్దినెస్ స్టాండర్డ్స్ అంటే ఎయిర్వేస్ని రన్ చేయడానికి ఉన్న స్టాండర్డ్స్ ఏంటి చెక్ చేయడానికి. తర్వాత ఎయిర్ ట్రాన్స్పోర్ట్. సో ఇదేం చేస్తుందంటే లైసెన్సింగ్, ఫ్లైట్ క్రూకి లైసెన్స్ ఇవ్వడం. ఫ్లైట్ క్రూ ఉంటారు కదా, అంటే విమానాలు నడిపే వాళ్ళు ఉంటారు, క్రూ, వాళ్ళకి లైసెన్స్ ఇస్తుంది. ఫ్లైట్ క్రూకి లైసెన్స్ ఇవ్వడం అండ్ ఫ్లైట్ క్రూ కానీ ఇంజనీర్స్ కానీ. అంతేకాకుండా రిజిస్టరింగ్ ఎయిర్క్రాఫ్ట్కి రిజిస్టరింగ్ ప్రాసెస్ చేయడం, సర్టిఫైయింగ్ ఎయిర్పోర్ట్స్ని సర్టిఫై చేయడం. ఇవన్నీ ఫంక్షన్స్ అనమాట. ఇవన్నీ ఫంక్షన్స్ ఆఫ్ DGCA. There's a part here we have. Moving to the next one. First quantum computer will be launched in which city అంటున్నాడు. Quantum computer will be launched in which city? India's first quantum computer. So first quantum computer ఎక్కడ లాంచ్ చేయబోతుంది అన్నారు. Quantum computer will be launched in which city అని అడుగుతున్నాడు. That is not Bengaluru, Hyderabad, Chennai. That is Amaravati. Will be in Amaravati. Answer D is the correct one. First quantum computer be launched recently Amaravati anamata. So will be April 14th anamata. April 14th AP Amaravati lo launch cheyabothunnaru. So then by CBN anamata, N Chandrababu Naidu, the Chief Minister of CM of AP, and in cooperation with the IBM and TCS.
Amaravati will be called as, Amaravati will be Quantum Valley Tech Park. Quantum Valley Tech Park anamata, Technical Park. 14th. సో దీనిలో ఏంటి అంటే క్వాంటమ్ టెస్ట్ బెడ్, ఈ అమరావతిలోనే క్వాంటమ్ టెస్ట్ బెడ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. క్వాంటమ్ టెస్ట్ బెడ్, దీన్నే మనం ఏమంటారు అంటే క్యూచి పిన్ అంటారు అనమాట. ఇందులో ఐబిఎం మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. So that is the concept here we have. Answer D is the correct one. Moving to the next one. Which country launched 500 megawatt a floating solar project at Kariba Dam? 500 kilowatt floating, 500 megawatt kada. Megawatts floating solar project. Floating solar project. సో జింబాబ్వే కాదు, దట్ ఈస్ జాంబియా కూడా కాదు, జింబాబ్వే కరెక్ట్ వన్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్, జింబాబ్వే. సో అక్కడ ఎలక్ట్రిసిటీ షార్టేజ్ని క్లోజ్ చేసుకోవడం కోసం దెన్ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్ కరీబా డ్యామ్ అనమాట. కరీబా డ్యామ్ 500 మెగావాట్స్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ అనమాట. సో మనకి వరల్డ్లోనే ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఉంది ఒకటి మనకి, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్. ఇది సోలార్ ప్రాజెక్ట్ అనమాట. చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఫ్లోటింగ్ నేషనల్ పార్క్, ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇండియాలోనే ఉంది. అది కేబుల్ లామ్జో అనమాట. కేబుల్ లామ్జో నేషనల్ పార్క్ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ మణిపూర్ అనమాట. This we discussed several times. This is the world's only floating national park. World's only floating national park. Only floating national park. ఇక్కడ మనం మాట్లాడుతోంది ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ Kariba Dam in Zimbabwe. Who was appointed as the first female commissioner of Brihanmumbai Municipal Corporation? Brihanmumbai Municipal Corporation ki first female director ever, first female commissioner ever, director kaadu commissioner ever అని అడుగుతాడు. స్మితా సబర్వాల్ కాదు, అశ్విన్ బిడే, దుర్గా శక్తి నగాల్, రాణి కుముదిని, అరుణ సుందర్ రాజన్ కాదు. ఆన్సర్ బి ఈజ్ ద కరెక్ట్ వన్, అశ్విని బిడే, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. సో ఫర్ బిఎంసి she became the first women commissioner and she is called Metro Women. Metro Women అని కూడా పిలుస్తారు ఇవన్నీ. Metro Women. సో వెరీ స్పెషల్ పర్సన్ అనమాట. Ashwini Bide. So 1995 batch. Maharashtra based IAS officer amata. So then first commissioner, women commissioner of Brihanmumbai Municipal Corporation in the April month anamata.
So formerly she worked for managing director of Mumbai Metro Rail Corporation. So former she worked for former MMRC MD, managing director of MMRC Mumbai Metro Rail Corporation. సో ఈవిడ్నే మెట్రో విమెన్ అని పిలుస్తారు, మెట్రో విమెన్. సో ఈవిడ ఎండిగా ఎంఎంఆర్సీకి ఉన్న టైంలో ఈవిడ్ని రికగ్నైజ్ చేశారనమాట ఈ మెట్రో విమెన్గా. దట్ ఇస్ అ కాంటెక్స్ట్. ముంబై మెట్రో Rail Corporation. There's a concept here we have. Moving to the next one. Which municipal body became the first in India to join United Nations Waste Free Cities? Waste Free Cities అంటున్నాడు. So then which city అని అడుగుతున్నాడు. So then we discuss that Varkala municipality. Varkala municipality. So then which became the first India to join United Nations Waste Free Cities Initiative. Waste Free Cities Initiative, that is named Varkala municipality in India anamata, is a town in the South Indian state of Kerala. Already మనం డిస్కస్ చేసాం. It belongs to South Indian state of Kerala and known for Varkala beach, very famous for Varkala beach anamata, and backed by palm covered red cliff, and then so ikkada ancient జనార్దన్ స్వామి టెంపుల్ ఫేమస్ వన్ అనమాట, హిందూ పిలిగ్రిమేజ్ కూడా ఉంది ఇక్కడ. అండ్ శివగిరి మఠ్ మాన్యుమెంట్ మెమరైజెస్ ద సోషల్ రిఫార్మ్స్ ఆఫ్ శ్రీ నారాయణ గురు. నారాయణ గురు బరీడ్ ఇక్కడే, హోల్డ్ చేసింది కూడా ఇక్కడే అనమాట. బట్ ఎనీవేస్, సౌత్ ఇండియన్ స్టేట్ ఆఫ్ కేరళ, దిస్ వర్కలా మున్సిపాలిటీ బికమ్స్ దెన్ that becomes the first Indian to join Indian city to join United Nations Waste Free City. Waste Free City category lo hold ayindi anamata idi. There's a point here we have. Answer C is the correct one. Who authored the book? Next one, who authored the book? A Tides of Time, India's history through Murals Parliament. Murals in Parliament. Murals in Parliament. ఈ బుక్ అనమాట ఇది. The Tides of Time, India's history through Murals in Parliament, that is written by Sudhamurthy anamata. Sudhamurthy. Answer B is the correct one. తెలుసు మనకి, she is a Rajya Sabha MP, member of Parliament of Rajya Sabha. So this book was released by C.P. Radhakrishnan, the Vice President of India anamata. Vice President of India. Tides of Time. Mostly notable refer to the 2026 book by the author MP Sudhamurthy, and India's history through 124 murals in Parliament anamata, spanning from the Indus Valley civilization to the modern milestones. - 124 murals. So then India's history through murals in Parliament. Murals అంటే ఏంటి అని అంటే is a painting అనమాట, painted of on a wall అనమాట. A large
picture of a picture on a wall. A large picture on a wall is called murals. పార్లమెంట్లో ఉన్న మురల్స్ గురించి అనమాట. సో ఈవిడ దీనిలో ఈ బుక్లో ఏంటి అని అంటే దిస్ క్రానికల్, దిస్ పర్టికులర్ క్రానికల్ ఆర్ బుక్ విచ్ depicts the India's history through 124 murals ఇన్ పార్లమెంట్ అనమాట. పార్లమెంట్లో ఈ 124 మురల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. స్పానింగ్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా అంటే స్పానింగ్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ దగ్గర నుంచి అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకి దాదాపుగా 5000 సంవత్సరాలు క్రితం జరిగిన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుండి మోడర్న్ మైల్ స్టోన్స్ దాకా టు మోడర్న్ మైల్ స్టోన్స్. ఈ మోడర్న్ మైల్ స్టోన్స్ దాకా ఉన్న పిక్చర్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది అనమాట పార్లమెంట్లో. దాని గురించిన బుక్ అనమాట ఇది, సుధామూర్తి రిలీజ్ చేసిన బుక్. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్ వి హ్యావ్. సుధామూర్తి ఇంకా అంటే మిగిలిన రాసిన ఇంకా బుక్స్ కనుక చూస్తే, మనం కొన్ని ఫేమస్ బుక్స్ కనుక చూస్తే, ఈవిడ రాసిన బుక్స్లో హౌ ఐ టాట్ మై గ్రాండ్ మదర్, సో ద మ్యాజిక్ ఆఫ్ లాస్ట్ టెంపుల్, చాలా బుక్స్ ఉన్నాయి ఈవిడవి. ఫేమస్ బుక్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా థాట్ ప్రొవోకింగ్ బుక్స్ ఉంటాయన్నమాట. అంటే చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసే ఆ నేమ్స్ కానీ, సో ఆ బుక్స్ చాలా స్పెషల్గా కూడా ఉంటాయన్నమాట. కన్నడ బుక్స్, ఇంగ్లీష్లో కూడా వైజ్ అండ్ అదర్వైజ్ అని చాలా నైస్ బుక్, అది వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్స్ అనమాట అది. సో దెన్ ఈవిడ బుక్స్లో వైజ్ అండ్ అదర్వైజ్ ఇక స్పెషల్ బుక్ అనమాట. వైజ్ అండ్ అదర్వైజ్ సుధామూర్తి బుక్స్లో. తర్వాత లాంగ్ బ్యాక్ రాసిన బుక్ అనమాట ఇది, 2002లో రాసిన బుక్. రీసెంట్ బుక్స్లో కనుక మనం చూస్తే ద మ్యాజిక్ ఆఫ్ లాస్ట్ స్టోరీ, ద మ్యాజిక్ ఆఫ్ లాస్ట్ స్టోరీ, LOST అనమాట, లాస్ట్ స్టోరీ, 2022లో వచ్చిన బుక్. జేకే రోలింగ్స్కి దగ్గరగా ఉంటాయి అనమాట, ఆ స్టైల్లో ఉంటాయి బుక్స్ ఇవి కూడా. హౌ టు బీ హ్యాపీ విత్ who you are, how to be happy with who you are, that is 2025 book anamata. The magic of the lost earnings, the magic of a lost earnings, 2025 book anamata idi kuda. The magic of lost earnings, how to be happy with you or, అండ్ ద మ్యాజిక్ ఆఫ్ లాస్ట్ స్టోరీ, ఈవిడ బుక్ అది కూడా 2022 బుక్ అనమాట. రీసెంట్ బుక్స్ ఇవి, ఈ రెండు మీద ఫోకస్ చేయండి. ఈవిడనే దెన్ ఇండియాస్ జేకే రోలింగ్ అంటారు. ఇండియాస్ జేకే రోలింగ్ అంటారు. జేకే రోలింగ్ మనకు తెలుసు కదా, హ్యారీ పోటర్ స్టోరీస్ అన్ని ఈ జేకే రోలింగ్స్ అనమాట. ఇండియాకి జేకే రోలింగ్ లాంటిది అని ఈవిడ్ని కొనియాడతారు అనమాట, స్పెషల్ టర్మ్. దట్స్ అ పాయింట్. చలో దెన్, సో దెన్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఇన్సైడర్కి వద్దాం. ఇవాళ ఇన్సైడర్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే లైక్ కొన్ని స్పెషల్ ఏరియాస్ని టచ్ చేద్దాం, స్పెషల్ ఏరియాస్ గురించి మాట్లాడదాం. సిఏ ఇన్సైడర్ టుడే. సో గవర్నమెంట్ కెప్ట్ స్మాల్ సేవింగ్స్ నో చేంజ్ అనమాట, ఇది ఒకటి ఉంది న్యూస్లో మనకి. గవర్నమెంట్ స్మాల్ సేవింగ్స్ 8 months నుంచి 8 quarters నుంచి అనమాట, 8 quarters నుంచి దెర్ ఇస్ నో చేంజ్. అలాగే రేట్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట 8 quarters నుంచి. ఎవ్రీ క్వార్టర్ చేంజ్ చేస్తారు జనరల్గా వీటిని.
8 క్వార్టర్స్ నుంచి అలాగే హోల్డ్ చేసింది అనమాట. వాటిలో మనకి తెలుసు కిసాన్ వికాస్ పత్రాస్ కేవీపీ, తర్వాత పోతే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్ ఎన్ఎస్సి అంటాం, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్. తర్వాత మనకు ఫ్రీక్వెంట్గా వినే వాటిల్లో సుకన్య సమృద్ధి యోజన ఆర్ అకౌంట్ అంటాం, సుకన్య సమృద్ధి యోజన. తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్ అంటాం కదా, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. వీటిని జనరల్గా ఏమంటామంటే, తర్వాత మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కూడా, వీటిని స్మాల్ సేవింగ్స్ అంటారు, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటాం. వీటి ఇంట్రెస్ట్ రేట్స్ని అక్కడే హోల్డ్ చేయడం జరిగిందనమాట. పీపీఎఫ్ వచ్చేటప్పటికి 7.1% దగ్గర ఉంది ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్, అండ్ ఎన్ఎస్సి వచ్చేటప్పటికి 7.7% ఇంట్రెస్ట్ రేట్, అండ్ సుకన్య సమృద్ధి వచ్చేటప్పటికి 8.2%, సుకన్య సమృద్ధి యోజన 8.2%, కిసాన్ వికాస్ పత్రాస్ వచ్చేటప్పటికి 7.5% అనమాట, అండ్ ఎంఐఎస్ వచ్చేటప్పటికి 7.4%. ఇవి ప్రజెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ అనమాట వీటివి. కిసాన్ వికాస్ పత్రాస్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్స్, సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అనమాట. దట్స్ ద కాంటెక్స్ట్. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ హియర్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసాము ఈ పర్టికులర్ టర్మ్లో. అండ్ ఇంకా ఎడిషనల్గా మనం కనుక కొన్ని పాయింట్స్ చూస్తే, ఎడిషనల్ వన్స్ కనుక చూస్తే, సో ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫస్ట్ డిజిటల్ సెన్సస్ ఇండియాలో డిస్కస్ చేసాం అది. సో దెన్ సో టైడ్స్ ఆఫ్ టైమ్ బుక్ అదొకటి డిస్కస్ చేశా. తర్వాత ద సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ పెహదాన్ కా గౌరవ్, పెహదాన్ కా గౌరవ్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. పెహదాన్ కా గౌరవ్ స్కీమ్ నేమ్ అనమాట. ఇది ఎందుకు అని అంటే, టు అడ్రస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్, infrastructure challenges generally in hilly areas. కొండ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అంటే మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి కదా, వాటిల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ గురించి పెహదాన్ కా గౌరవ్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేయడానికి అనమాట. సో అడ్రస్ చేయడానికి, డిస్కషన్ కాదు, అడ్రస్ చేయడానికి. దట్ ఇస్ అ పార్ట్. తర్వాత సిఏ ఇన్సైడర్లో మనం ఇంకా ఏం చూడొచ్చు అని అంటే, సో ద్వీప్ శక్తి డిస్కస్ చేసాం, పిఎం కుసుమ్ ప్రాజెక్ట్ కూడా డిస్కస్ చేసాం. తర్వాత ఇంకా మనం ఇంకొన్ని పాయింట్స్ కనుక, హైలైటెడ్ పాయింట్స్ కనుక చూస్తే, ఇవి ఈ పర్టికులర్ 2 ఏప్రిల్కి రిలేటెడ్గా పాయింట్స్ కనుక మనం టర్న్ చేస్తే, Malwan, it is a second anti-submarine warfare shallow water craft, second అనమాట. second of 8 anti-submarine warfare
షాలో వాటర్ క్రాఫ్ట్, ASW SWC. ఇది దీని ఫస్ట్ వన్ మనకి ఫెబ్లోనే ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇది సెకండ్ వన్ అనమాట, మాల్ వన్, బిల్డ్ బై కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ అనమాట, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. సో గివెన్ ఇట్ టు ద ఇండియన్ నేవీ అనమాట. సో 80% ఆఫ్ దిస్ పెట్రోల్ వన్ ఈజ్ ఇండజనస్గా మనం ప్రిపేర్ చేసింది అనమాట. ఇది 80% ఇండజనస్ వన్ అనమాట. ఈ ASW మోడల్ మనకి ASW SWC అంటున్నాం కదా. సిరీస్ ఆఫ్ దాదాపుగా ఇవన్నీ ఒక సిరీస్లో ఇండజెస్గా బిల్డ్ చేసినవి అనమాట ఇవి, ఈ మోడల్. వీటిల్లో మనకి అర్నాలా కానీ, అర్నాలా, అంజాదీప్ మనం ఫస్ట్ వన్ డిస్కస్ చేసాం, ఫెబ్లో డిస్కస్ చేసాం. మాల్ వన్, ఇవన్నీ ఏంటి అని అంటే లైక్ ఇండజనస్గా మనకి 80% ఇండజనస్గా మనం ప్రిపేర్ చేస్తున్నాం అనమాట, ఇండియాలో ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో అర్నాలా, అంజాదీప్, మాల్వన్, ఆమిని, తర్వాత అభయ్, ఇలాగా. సో దాదాపుగా ఇవి 8 to 16 ఉన్నాయి అనమాట, 16 దాకా ఉన్నాయి. 8 మోడల్ ఫస్ట్ టర్మ్లో చెప్పినవి, తర్వాత మొత్తం ఇవి 16 ఉన్నాయి అనమాట. అభయ్, తర్వాత పోతే నెక్స్ట్ అగ్రే, అజయ్, ఆంద్రోత్ అండ్ అక్షయ్. సో ఇదొక సిరీస్ అనమాట, ఇదొక సిరీస్. వీటిని అర్నాలా క్లాస్ అంటాం. ఇవన్నీ అర్నాలా క్లాస్ అనమాట. అర్నాలా క్లాస్ 8 ఉంటాయి చూడండి అవి, అర్నాలా క్లాస్. ఈ మాల్వాన్ అర్నాలా క్లాస్లోది కాదు, ఇవి అర్నాలా క్లాస్వి 8 అనమాట. అవి కాకుండా మనకి మహీ క్లాస్ ఇంకోటి ఉంది, మహీ క్లాస్. ఈ మహీ క్లాస్లో కూడా 8 ఉంటాయి అనమాట, అంటే అన్ని ఎంతో స్టార్ట్ అవుతాయి. మహీ ఒకటి, మాల్వన్ ఒకటి, మహీ, మాల్వన్, అండ్ దెన్ మ్యాన్గ్రోల్, తర్వాత పోతే మాల్పే. ఇవన్నీ మీరు వింటారు నెక్స్ట్, ఇవన్నీ కమిషన్ అవుతాయి అన్నమాట. ముల్కీ ఒకటి, ముల్కీ అండ్ మగ్దాలా, మగ్దాలా అండ్ మచిలీపట్నం, మచిలీపట్నం. 8th వన్ ఇంకా నేమ్ ఇవ్వలేదనమాట, P87. ఇవి మనకి ఎం క్లాస్ అనమాట, ఎం సిరీస్లో అనమాట. మాహే క్లాస్, ఇప్పుడు ఇది మాల్వన్ వచ్చినప్పటికి మాహే క్లాస్ అనమాట. సెకండ్ ఆఫ్ 8 మోడల్స్లో మాల్వన్ సెకండ్, ఫస్ట్ వన్ మాహీ, ఇది మాల్వన్ సెకండ్. అర్నాలా క్లాస్లో మనం అంజీదీప్ విన్నాం, అంజాదీప్. అర్నాలా క్లాస్లో అంజీదీప్ ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. సో దట్ ఈస్ ద కాంటెక్స్ట్ అనమాట. ఇది మనకి అర్నాలా వచ్చినప్పటికి విశాఖపట్నం, అంజాదీప్ వచ్చినప్పటికి చెన్నై యాక్టివ్గా ఉన్నాయి అనమాట. ఇవి రెండు యాక్టివ్గా ఉన్నాయి. That's the context here we have. So these are the MCQs for the day. We will discuss some more in the coming session with the continuation of this one. Thank you and good day.